హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. చాలా రోజులు అవుతుంది వీడియోలు రాక. ఎందుకంటే నేను ఎమర్జెన్సీలో వచ్చేసిన ఇంటికి. మా బామ్మడిది పెళ్లి ఉందని చెప్పేసి ఆ పెళ్లి వీడియో కోసం కూడా నేను అక్కడి నుంచి వీడియో తీసుకొని వచ్చిన. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈరోజు మా భార్య నేను ఇట్లా టెంపుల్కి వచ్చినాము. నేను ఇంకా 1 వీక్ ఉంది రావడానికి. అందుకొరకే టెంపుల్కు దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి ఇక్కడ మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. కాకపోతే ఏంటంటే ఇది క్లోజ్ అయిపోయింది. పొద్దున్న మార్నింగ్ నుంచి 8 నుంచి 12 దాకా ఓపెన్ ఉంటుందట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైము ఈ 12కి ఇప్పుడే క్లోజ్ చేసిరు. అయితే మరి ఇక్కడ టెంకాయ షాప్ ఉంది. ఒక టెంకాయ తీసుకొని అన్నా కానీ అక్కడ ముంగట కొట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చిన. వీడియోలు అయితే ఇప్పుడు చాలా తీద్దాం అనుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత చాలా వీడియోలు తీసి మీకు అన్ని చూపిద్దాం ఇక్కడ అనుకున్నా కానీ టైం నాకు కుదరలేదు. ఎందుకంటే ఒకటి కాదంటే ఒకటి ప్రతిరోజు ఏదన్నా ఒక వర్క్తోని బయటకు వెళ్ళడమే ఉంది తప్ప వీడియో తీద్దామంటే టైం కూడా దొరకలేదు నాకు. ఈ రోజు అని ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో ఇస్తున్నది. చూసిన తర్వాత వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇదే లోపలికి వెళ్ళడానికి గుడి లోపలికి గేట్ ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి, టైం అయిపోయింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. ఇది బైకులు అక్కడి నుంచి వస్తాయి మనకు, ఏదైనా సరే కార్ అయినా బైక్ అయినా. ఇది మొత్తం చుట్టూ గార్డెన్. ఇది అప్పుడు ఫస్ట్లో ఉన్నట్ల లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం ఎట్లున్నదో అట్లా లేదు. ఇప్పుడు చాలా మారిపోయింది. గుడి కూడా బాగా డెవలప్ చేసారు, మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చిన్న తిరుపతి అంటారు ఇక్కడ. ఇది ఆర్మూర్ దగ్గరలో ఉంటుంది. టెంకాయ షాప్ ఉంది, ఒక టెంకాయ తీసుకొని వెళ్ళిపోదాం. టెంకాయ అయితే తీసుకున్నా. ఇప్పుడు టెంకాయ కొట్టేసి ఇక్కడ టెంపుల్లోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు రిలాక్స్ చేసుకుని ఇప్పుడు తీయారంట 3 o'clock ఓపెన్ అవుతుంది. ఈ 3 o'clock 3 గంటల లోపు అంటే మనం ఉండలేం కదా. ఇక మనకు కూడా కొంచెం సామాన్ ఉంది. మనం ఇప్పుడు ఎట్లా రావాలి? ఇప్పుడు 1 వీక్ మండే ఇక్కడ నుంచి నేను సండే వెళ్తా నైట్కు. మండే మార్నింగ్కు అక్కడికి బేరానికి వచ్చేస్తా. అయితే మనకు కూడా చిన్న చిన్న సామాన్ ఉంది, కొనుక్కోవాలి. దానికోసం అని తొందరగా వెళ్ళిపోతాము. ఇక్కడ మా భార్య మా కూతురు ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. కూతురు చిన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూడు ఒకసారి. హాయ్ అను, హాయ్ అను, హాయ్ చెప్పు, చెప్పు చెప్పు చెప్పవా? ఇక చూడు. ఇక మా భార్యకు తొట్లే వలిగింది. ఇక చూడు పువ్వు వచ్చిందని ఇక లోపల కూడా. ఇక ఈమె మా భార్య, ఇక మా భార్య, ఇక మా కూతురు. అయిపోయింది కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది. కొద్దిసేపు లోపల కూర్చుందామని చెప్పేసి వెళ్తే లోపలికి కూడా రాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం పెయింటింగ్ వేస్తున్నారట కింద. ఈ పెయింటింగ్ మొత్తం ఆరలేదని చెప్పేసి ఎవరిని లోపలికి రాణిస్తలేరు. అందుకొరకే గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇక సరే అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మేమే బయటకు వెళ్ళేసి కూర్చున్నాము కొద్దిసేపు. చిన్నోడు తింటున్నాను. బొబ్బ తింటున్నావా? ఇటు చూపెట్టు, బొబ్బ చూపెట్టు. బొబ్బలు నాకు ఇస్తావా? బొబ్బలు బొబ్బలు ఇస్తావా నాకు? నువ్వు తిను, బొబ్బ తిను. అబ్బా కమ్మనే బొబ్బల్. అయ్యో కింద పడిపోతాయి. అయిపా ఇది మొత్తం కొత్త కట్టి ఫంక్షన్ హాల్ ఇదంతా. అదే శ్రీవారి అపురూప కళ్యాణ మండపం ఇది మొత్తం. ఇది ఇంతకుముందు చిన్న ఉండే, ఇదంతా లేకుండే. ఈ గుడి ఇది ఒకటే గుడి ఉండే. 2 సంవత్సరాల మొత్తం చేంజ్ అయిపోయింది. చిన్నడి బొబ్బ 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 తిని బొబ్బ. నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడుతావు? మాట్లాడు. మాట్లాడే. ఇక్కడ కనిపిస్తున్నాయి అవి. వీళ్ళు ఉన్నారు చూడండి. ఇది చిన్నప్పుడు మేము ఏంటంటే మన టెంపుల్ దగ్గర రాళ్ల పైన పెడితే అనుకున్న కోరిక నెరవేరుతుంది అంట. దీంట్లో మనం ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాం. ఇదైతే ఏనుగు. దీంట్లో అయితే మస్తు సార్లు ఎక్కుకుంటే అయితే మస్తు జారినాం దీన్ని. ఇది మొత్తం ఏనుగు. ఇది ఏనుగులకి వెళ్ళి మన జారుడు బండ లెక్క చేసేది దీన్ని. ఎప్పుడు వచ్చినప్పుడల్లా దీంట్లోకి వెళ్ళి అయితే మస్తు జారుతుంటే ఇప్పుడు కూడా జారుదాం, చూద్దాం మరి ఎట్లుంటుందో. చిన్నోడు ఎక్కుతావా? నువ్వు ఎక్కుతావా? అద్దో పడతావు అద్దులా. దీన్ని చూస్తేనే భయం పడుతుంది. దీనికి జారినాం అనుకో కింద మూతి పని రాలుతాయి.
ఇక్కడ చుట్టుపక్కల ఎవరున్నా సరే ఈ టైమింగ్ తో రీ మాలేకొచ్చి వట్టి వేస్ట్ టైం చేసుకోకూరి. ఈ టెంపుల్ వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. చుట్టుపక్కల కూడా గార్డెన్ అయినా కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది ఇది. కాకపోతే వస్తే మాత్రం పొద్దున 8 నుంచి 12 లోపు రండి ఎవరైనా. తర్వాత 3 నుంచి 8 గంటల దాకా టైమింగ్ దీంది. దర్శనం కాలేదు కానీ ఓపెన్ చేయలేరు, గేట్లు మొత్తం క్లోజ్ ఉన్నాయి. పెయింటింగ్ వేస్తారు అని చెప్పేసి గేట్లు క్లోజ్ చేసారు. చుట్టుపక్కల ఉన్న అన్ని చూసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. వీడియో ఎట్లా అనిపించుతో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.